దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారా? చాలా మంది టీవీ ముందు కూర్చుని వాక్యం కోసం ఎదురు చూస్తున్నామని వింటూ ఉంటే నేను ఎంతగానో ఆనందపడుతున్నాను, ఉత్సాహపడుతున్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీలో చాలా మందికి దేవుడు కార్యాలు చేస్తున్నాడని విని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే బాధ్యత గల తల్లి తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తల్లిదండ్రులైన వారు బాధ్యత లేని వారిగా ఉన్న కారణం చేత ఎంతో కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. కేవలం పిల్లల మీదే వాళ్ళ యొక్క తప్పుని పిల్లల మీదే నెట్టేయాలని చూస్తూ ఉంటారు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి ఒక కుమారుని తీసుకుని వచ్చాడు. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనములో అప్పుడు ఆయన అంటున్నాడు, యేసు అడుగుతున్నాడు, ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనది అని. వాని తండ్రి అంటున్నాడు, బాల్యం నుండి అంటున్నాడు, ఇన్ని నాశనం చేయవలన తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయుచున్నది. బాల్యం నుండి నాశనం చేయాలని. ప్రియమైన దేవుని బిడలారా, తల్లిదండ్రులారా, మన బిడలను పాడు చేయాలని అనేక రకాల దుష్టశక్తులు ఈ రోజున అనేక రూపాల్లో మన చెంతకు వస్తూ ఉన్నాయి. కొంతమంది వాటిలో పడిపోతున్నారు, కొంతమంది నష్టపోతున్నారు. ఇక్కడికి ఈ దయ్యము ఒకటి కుమారుని పట్టి వేధిస్తూ ఉంది. అతనికి వచ్చిన రోగం ఏంటంటే ఛాందస్స రోగం. ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడ తోసేస్తుంది, ఎక్కడ అగ్ని కనపడితే అక్కడ తోసేస్తుంది. ఈ విధంగా చేయడం వలన అతనికి మనశ్శాంతి లేదు, తండ్రికి మనశ్శాంతి లేదు. ఎన్నో చోట్లకి తిప్పాడు, ఎన్నో చోట్లకి తీసుకెళ్ళాడు. ఎంతో 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 కష్టపడి తనకున్నదంతా కూడా వ్యయం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యత గల తండ్రి కుమారుని యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విధానములో ఎక్కడా కూడా కార్యం జరగలేదు. ఎంతో శ్రమ అనుభవిస్తున్నా, ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నా అనేక మంది చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, కానీ ఎవరు కూడా సరైనటువంటి సలహా చెప్పడం లేదు. కారణం కూడా ఒకటి ఉంది, చెప్పినా వినడేమో. కొంతమంది మూర్ఖమైన తల్లిదండ్రులు, వాళ్ళకి తెలీదు, చెబితే వినరు. అయ్యో, నా బిడ్డ ఇలా అయిపోతున్నాడు, నా కుమార్తె ఇలా అయిపోతుంది, నా బిడ్డలు ఇలాగ అయిపోతున్నారు అని వాళ్ళు వీళ్ళు, అయ్యా నీ కుమార్తెడు ఎలా, నీ కుమార్తె ఎలా ఇలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని ఎవరైనా వచ్చి చెబితే వాళ్ళ మీద ఖైమని పడిపోతారు. ఇక అందుకని నీకు మంచి చెప్పినా అనవసరం అని చెప్పి నీ బిడ్డల తప్పుదారిలో పయనిస్తున్నా కానీ నీ నోటికి దడిచి ఎవరు కూడా నీకు చెప్పరు. ఆ సమయంలో మీ బిడ్డలు ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే ఊరందరికీ తెలిసిపోయేదాకా నీకు మాత్రం తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడబాకు. ఎందుకంటే నువ్వు చెప్పినా ఇనే రకం కాదుగా, మొండికేసే రకం కదా. అందుకని చాలామంది బిడ్డలు కంప్లీట్గా వారి యొక్క జీవితంలో దారి తప్పే వరకు కూడా తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళు ప్రేమలో పడుతున్నారు, వాళ్ళు చెడ్డ సహవాసాల్లో పడుతున్నారు, వాళ్ళు సిగరెట్లో పడుతున్నారు, మందులో పడుతున్నారు, గొడవల్లో ఇరుక్కుంటున్నారు, పోలీస్ కేసులకు వెళ్తున్నారు, వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఊరందరూ తెలిసిన తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఆశ్చర్యపోతారు, అయ్యో ఎంతమందికి తెలిసింది, నాకు తెలియలేదే, నాకు వాళ్ళు చెప్పలేదే, నాకు వీళ్ళు చెప్పలేదే. వాళ్ళు వీళ్ళు చెప్పరు. ఒక బాధ్యత గల తల్లి, ఒక బాధ్యత గల తండ్రి అయితే నీకే తెలుస్తుంది. నీ బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడా, మార్కుల లిస్టులో ఎంత చదువుతున్నాడు, ఎంత వస్తున్నాయి మార్కులు, బాగా చదువుతున్నాడా. అప్పుడప్పుడు నువ్వు కూడా స్కూల్కి వెళ్ళడం, మాస్టర్ని పంతులు గారిని కనుక్కోవడం, వాళ్ళు ఏమైనా నీ అబ్బాయిని సరి చేసుకోమని చెప్పినప్పుడు సరి చేసుకోమని చెప్పడం, అవన్నీ నువ్వు చేస్తూ ఉండాలి. కొంతమందికి ఇక ఏ ధ్యాస పడితే ఆ ధ్యాస, ఇక తిరగడం అంటే ఊరి మీద పడి ఉద్యోగం, వ్యాపారం, ఆ పని ఈ పని, ఆ పని, ఆ క్యాంపు ఈ క్యాంపు అని తిరగడమే. కానీ ఉదయం 4 గంటలకు పోతారు, సాయంత్రం 10-11 నిద్రపోయిన తర్వాత వస్తారు. తండ్రి దారి తండ్రిది. భార్య ఏమో ఆ పని అంటది, ఈ కుట్టుంది, ఆ కొట్టు అంటది, అది అంటది, ఇది అంటది, ఏదో ఇక కాస్త ఏదో వండి పడేస్తుంది, క్యారేజ్ కట్టుద్ది. ఇక ఈయన సోది వసుకుతో ఈయన సరిపోద్ది. ఇక పిల్లలు వెళ్తారు వస్తారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు,
వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి, వీళ్ళ సాహసం ఏంటి, విధి విధానం ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని గురించి ఆలోచన చేసే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. కొంతమంది ఉన్నారు, ఒకేసారి చేస్తే పూర్తిగా రెస్ట్రిక్టెడ్ పెడతారు, జైల్లో పెట్టినట్టు పెట్టేస్తారు. ఇక అట్లాంటి వాళ్ళు పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రీ బర్డ్స్ అయిపోతారు. ఇంట్లో మా అమ్మ మా బాబు జైల్లో పెట్టినట్టు ఉంటుంది, ఇంట్లో ఎలాగో ఫ్రీడమ్ లేదు, ఇక బయట ఇచ్చలడిగా తిరిగేయచ్చు అని అలా కూడా బంధించి అలా వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని ఎలాగ కట్టుదిట్టం చేయాలో కూడా నువ్వు చక్కగా ఫ్రెండ్లీగా వాళ్ళతో మలుచుకొని వాళ్ళతో నువ్వు సరదాగా ఉండాలి. అంతేగాని నీ ఇష్టానుసారంగా నీ కోపం వచ్చినప్పుడు గొడ్డు బాదినట్టు 4 బాధేసి, ప్రేమ వచ్చినప్పుడు తప్పు చేసినా, ఎదుటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ వస్తువులను ఎరగొడుతున్నా, ఎదుటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు పనికి మాలిన పనులు చేస్తున్నా, మా అబ్బాయే కదా మా అమ్మాయే కదా అని చూస్తూ నవ్వుతూ ఊరుకుంటే రేపొద్దున వాళ్ళు నీ చేయి దాటిపోతారు. ఇక వాళ్ళని వంచటం నీ వల్ల కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బెత్తమ్మ వాడినవాడు కుమారునికి విరోధి అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా ఉంది, తను ప్రేమించే వారిని గద్దించి బుద్ధి చెబుతాడని. నిజంగా నీ పిల్లలను ప్రేమిస్తే నువ్వు గద్దిస్తావు, బుద్ధి చెబుతావు. వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖండిస్తావు, వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు ఖండిస్తావు, అబద్ధం ఆడినప్పుడు ఖండిస్తావు. కానీ నువ్వే వాళ్ళ ముందు ఏం చేస్తున్నావు అంటే తప్పులు చేస్తున్నావు. కొంతమంది తండ్రులు ఉన్నారు, వాళ్ళ ముందే తప్పులు చేస్తుంటారు, వాళ్ళ ముందే సిగరెట్లు బీగుతుంటారు, వాళ్ళ ముందే మందు కొడుతుంటారు, వాళ్ళ ముందే అన్నీ చేస్తూ ఉంటారు. మరి నీ బిడ్డలు నిన్ను చూస్తూ ఉంటారు కదా, తల్లిదండ్రులు ఏం చేస్తారో బిడ్డలు అదే కొంతమంది ఫాలో అవుతారు. నువ్వు సిగరెట్ తాగుతావు, నీకు పిల్లవాడిని సిగరెట్ తాగొద్దని దండిస్తావు. నువ్వు మందు తాగుతావు, పిల్లవాడిని మందు తాగొద్దని దండిస్తావు. కొంతమంది అయితే వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకుని మందు తాగేస్తారు. ఎంత దౌర్భాగ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందువలన బిడ్డలు ఆ విధంగా చెడిపోవటానికి బాధ్యత లేని తండ్రి కారణమవుతున్నాడు. కొంతమంది బాధ్యత లేని తల్లులు ఉంటారు, అక్కడ వాళ్ళు కూడా అంతే ఇష్టానుసారంగా బతుకుతుంటారు. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి ఒక కుమార్తెను తీసుకుని వచ్చింది. ఆ బిడ్డ కూడా అంతే దయ్యం పట్టి బహుబాధపడుతుందంట. ఎంతమంది దగ్గరికి తిరిగిందో, ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేసిందో మనకైతే తెలియదు. కానీ ఆఖరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బతిలాడుకుంటుంది, అయ్యా అయ్యా మా కనికరించయ్యా, కనికరించయ్యా, జాలి చూపించయ్యా. అక్కడేమో తండ్రి కుమారుని గురించి ఎప్పటి నుండి అంట దయ్యం పట్టింది, బాల్యం నుండి చిన్నతనం నుండే అతనికి పట్టిందంట. ఈమె కూడా చిన్నప్పుడే ఆ బాలికకి దయ్యం పట్టి, కుమార్తెకి దయ్యం పట్టి అల్లాడిపోతూ ఉంది. ఆ తల్లి అక్కడ బాధ్యత కలిగి నిజదేవుడి దగ్గరికి వచ్చింది, ఇక్కడ ఈ తండ్రి బాధ్యత కలిగి నిజదేవుడి దగ్గరికి వచ్చాడు. కానీ ఓ తండ్రి ఓ తల్లి, నీ బిడ్డలు పక్క మార్గంలో పడుతూ ఉంటే, వక్ర మార్గంలో జీవిస్తూ ఉంటే, వారి హృదయంలో మార్పు రావాలని, వారికి మంచి భవిష్యత్తు కావాలని నువ్వు ప్రయత్నాలు నువ్వు చేశావు, నీ యాత్రలు నువ్వు చేశావు, నీ పూజలు నువ్వు చేసావు, నీ ఇష్టం వచ్చిన చోటకు తిరిగావు, అంతరాలు కట్టించావు, మంత్రాలు పెట్టించావు, ఏయో చేసావు, నీ కుమారుడు మారుద్దని ఎంతోమంది చెప్పారు నీకు. కానీ ఒకళ్ళో ఇద్దరు టీవీ ప్రసంగాల ద్వారానో లేకపోతే నీ సొంత సేవభాషలో చెప్పారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే, యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన కార్యం చేస్తాడని చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ దేవుడు మా దేవుడు కాదు, ఆ దేవుడు నమ్ముకుంటావేంటి, ఆ దేవుడు ఒక ప్రవక్త, ఆ దేవుడిలో దేవుళ్ళందరిలో ఒక దేవుడు, నాకు కోట్ల దేవుళ్ళు ఉన్నారు, ఈ ఒక్క దేవుడు నాకెందుకు, ఆయన పేదోళ్ళ దేవుడు, ఆయన ఆళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు అని చెప్పి నువ్వు మూర్ఖంగా ఆలోచించి బాధలు అనుభవిస్తున్నావు, శ్రమలు అనుభవిస్తున్నావు. చెప్పే కొద్దికి ఇంకా నీకు ఎక్కువైపోయింది విగ్రహారాధనని ప్రేమించడం, విగ్రహారాధన చేయడం. అలాంటప్పుడు నీకు బాధ్యత ఎలా ఉంటుంది? చాలామంది ఈ రోజున దేవుడిని ఎప్పుడు నమ్ముకుంటున్నారో తెలుసా? మొత్తం పోగొట్టుకుని, ఆరోగ్యం పోగొట్టుకుని, డబ్బులు పోగొట్టుకుని, పిల్లల భవిష్యత్తు పోగొట్టుకుని, చెప్పినప్పటి నుంచి నమ్మకుండా, వినకుండా, దూరం పెట్టి ఆఖరికి అయిపోయే స్థితిలో దేవుని దగ్గరికి వస్తున్నారు. అప్పుడైనా వస్తున్నారులే, మంచిదే. మా అమ్మ నాన్న కూడా ఆఖరి స్థితిలోనే వచ్చారు. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత మంచి స్థితిని దేవుడు మాకు ఇచ్చాడు. నేను కూడా కంప్లీట్ పీకల్లో తప్పుల్లో మునిగిపోయిన తర్వాత కానీ దేవుడి దగ్గర నేను రాలేదు. మంచిగా ఉన్నప్పుడే, అంటే అప్పుల్లో మునిగిపోయినప్పుడే దేవుని దగ్గర రమ్మని అర్థం కాదు. లేకపోతే ఆరోగ్యం క్షీణించినప్పుడే బతకడు అని డాక్టర్లు చెప్పినప్పుడే దేవుడు నమ్ముకోమని అర్థం కాదు. నీ బిడ్డలు కంప్లీట్గా ఆ చేతి దాటిపోయిన తర్వాత దేవుడిని నమ్ముకునే అర్థం కాదు. నువ్వు ముందుగానే దేవుడిని నమ్ముకుంటే నేను అనుభవించిన శ్రమలు, అనేక మంది అనుభవించిన బాధలు నువ్వు అనుభవించకుండా దేవుడు నీకు సుఖవంతమైన జీవితం ఇస్తాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, తల్లిగా తండ్రిగా నువ్వు బాధ్యత నిర్వర్తించాలి.
కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లోనే కొట్టుకుంటుంటారు, పిల్లల ముందు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటుంటారు, ఇష్టానుసారంగా ఫోన్లు మాట్లాడతారు. తండ్రులు వాళ్ళతో ఫోన్లు మాట్లాడతాడు, వీళ్ళతో ఫోన్లు మాట్లాడతాడు. ఫోన్లు మాట్లాడుతున్నట్ట మామూలు ఫోన్లు, వ్యాపార సంబంధమైన ఫోన్లు వద్దంటలేదు. ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తితో నువ్వు పిల్లల ముందే ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నీ పిల్లల పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వాళ్ళకి దారి చూపించినాడువేగా. నీ కుమార్తెకి దారి చూపించిన, మా నాన్నగారే ఈ పని చేస్తున్నాడు, మా అమ్మే ఈ పని చేస్తుంది, కాబట్టి నేను చేసిన తప్పు లేదని నువ్వు ఒక చెడు బీజం నీ బిడ్డలో నాటినట్టేగా, ఒక చెడు సిగ్నల్ బిడ్డలకు ఇచ్చినట్లేగా. ఈ రోజున బిడ్డలు కంప్యూటర్లాగా తయారయ్యారు, ఊరికే జ్ఞానాన్ని పట్టేస్తున్నారు. నా చిన్నతనంలో నేను 10th క్లాస్కి వెళ్ళే వరకు కూడా మా నాన్నగారు నాకు ప్యాంటు కొనలా. ఇప్పుడు ఆడు పుట్టి 3 రోజులు అవ్వలేదు, ఆడు జీన్స్ ప్యాంటు కావాలంటున్నాడు. ఎంత డెవలప్ అయిపోయింది కాలం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలా చూడగానే అలా పట్టేస్తున్నారు. ఇంతవరకు 35 మార్కులకి పాస్ మార్క్ అనేవాళ్ళు, ఇప్పుడు అంతా పాయింట్స్ ఏనట. మొత్తం 8 పాయింట్స్ 9 పాయింట్స్, ఇక అంతా హై రేంజ్లో చదువులు అయిపోయినాయి. ఇదివరకు 10th క్లాస్ తప్పినా ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు హై డిగ్రీ ఫస్ట్ క్లాసు 99 వస్తే కానీ ఉద్యోగాలు ఆడడం కష్టమైపోతుంది. అంత కాంపిటీషన్ అయిపోయింది, చాలా కష్టమైపోయింది. చదువుకుంటాం కాదు, చదువు కొంటం అయిపోయింది. డబ్బులు వస్తున్నాయి, జనాల దగ్గర డబ్బులు వస్తున్నాయి, అంతా బాగానే ఉంది, డబ్బులు పెరుగుతున్నాయి, జ్ఞానం పెరుగుతుంది, కానీ భక్తి మాత్రం పోతుంది. అవిధేయులు అయిపోతున్నారు. వాళ్ళు చదువుకున్న జ్ఞానం, వారు చదువుకున్న సంపాదించిన డబ్బు వాళ్ళకి శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని తెచ్చి ఇవ్వలేకపోతూ ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఒక ప్రపంచానికి, దేశానికి నువ్వు ఒక మంచి బిడ్డగా నువ్వు కానుకుని ఇవ్వాలి. నీ వంతు నువ్వు మంచి బిడ్డను తయారు చేయాలి. రేపటి బాలలే రేపటి పౌరులు అన్నారు, కానీ ఈరోజు బాలలే రేపటి రౌడీలుగా మారుతున్నారు. విజయవాడలో చాలామంది, మన పేపర్లో కూడా వేసాడు, ఈరోజు పేపర్లో వేసాడు, ఎంతోమంది బ్లేడ్ బ్యాచ్లు అయిపోతున్నారు. ఎంత భయంకరం, గంజాయి ఎక్కువ అయిపోతుందంట. గంజాయి, బ్లేడ్ బ్యాచీలు, తర్వాత కొట్లాట్లు, రాజకీయాలు. అబ్బా ఎంత ఒక ఇంట్లోనే 3 పార్టీలు, ఒక ఇంట్లోనే 4 పార్టీలు. తండ్రి ఒక పార్టీ, తల్లి ఒక పార్టీ, కొడుకులు ఒక పార్టీ, కుమార్తెలు ఒక పార్టీ. ఎన్ని పార్టీలు? ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్ని చేస్తూ ఉంటే నీ బిడ్డల నాశనానికి నువ్వు బాటలు వేస్తున్నావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నిజ దేవుణ్ణి నమ్ముకో. ఆ దేవుణ్ణి నమ్మిన తర్వాత పీకల్లో తప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనుకున్న నా జీవితంలో నా దేవుడు వెలుగు నింపాడు. అనేక కుటుంబాలు ఈ రోజున చదివించలేని కుటుంబాలు, బిడ్డలకు ఫీజు కట్టలేని కుటుంబాలు, సరైనటువంటి ఆహారం పెట్టలేని కుటుంబాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బులు లేక ఉన్నాయి, కానీ వచ్చిన డబ్బు అంతా మందు కొట్టు కడతాం. ఎంత రేట్లు పెంచినా శుభ్రంగా మందు తాగెత్తున్నాం. మీ వలన మందు బాబులు, మీ వలన ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో చెప్పలేం. నీ ఇంట్లో పచ్చడి మెతుకు తింటున్నావు, ఆ మందు మానేస్తే రోజు నువ్వు చికెన్ తినొచ్చు ఇంట్లో. కానీ నీవు ఆ లక్షలు 1000 రూపాయలు సంపాదించే మందు కోసం ఖర్చు పెట్టి ఇంటిలోనేమో బిడలకు పచ్చ మెతుకులు, సరైన బట్టలు కొనవు, సంచులు కొనవు, బ్యాగులు కొనవు, వాళ్ళ కర్చీఫ్లు కొనవు, డ్రాయింగ్ బాక్సులు, స్కూల్ పుస్తకాలు కొనవు. మందుకు మాత్రం తక్కువ లేకుండా నీకు పుష్కలంగా ఖర్చు పెట్టుకుంటావు. నీ బిడ్డలు నీ మీద ఎందుకు ప్రేమిస్తారు? నీ బిడ్డలు నీకు గౌరవం ఎందుకు ఇస్తారు? నీ బిడ్డలు నేను ఎందుకు లెక్క చేస్తారు? కన్నావు, కానీ పెంచడం చేతగాటలేదు. కన్నావు, వారు భవిష్యత్తు ఏంటో చూసుకోవటం చేతగాటలేదు. కన్నావు, బాధ్యత లేకుండా పెంచుతున్నావు. కారణం, ఆ తర్వాత నీవే వాళ్ళతో తన్నులు తింటున్నావు. తర్వాత ఎన్నో ఫోన్లు ఈ రోజున బిడ్డలను సరిగా పెంచని కారణం చేత, అయ్యా నా బిడ్డ నన్ను తన్నాడయ్యా, అయ్యా నా బిడ్డ నన్ను ఇంట్లోంచి పొమ్మంటున్నాడయ్యా. పేపర్లో కూడా ఎన్నో చూస్తున్నాం ఈ రోజున. పేపర్లోకి వచ్చేవి కొన్ని తల్లిదండ్రులు బిడ్డలు తరివేయడం, పంపించేయడం. కారణం ఏంటంటే, ఒక తల్లిగా తండ్రిగా నువ్వు వాళ్ళ భక్తిలో పెంచలేదు, నువ్వు భయంలో పెంచలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నా తల్లి నా కోసం కన్నీరు కడిచి ప్రార్థన చేసేది. అయ్యా నా బిడ్డ బాగుపడాలి, అయ్యా నా బిడ్డ మారాలి, నా బిడ్డకు మంచి ఆరోగ్యం రావాలి, నా బిడ్డకు మంచి భవిష్యత్తు రావాలి, నాకు లక్షలు సంపాదించుకొని పర్వాలేదయ్యా, మంచి బిడ్డగా బతకాలయ్యా, అనేకులకు మాదిరిగా ఉండాలయ్యా, అనేకులను రక్షించే బిడ్డగా ఉండాలయ్యా అని చెప్పి మా అమ్మ కన్నీరు కడిచి నా దగ్గర ప్రార్థన చేసేది. గదిలో కూర్చొని నేను ఎగతాళి చేశాడు, నీకేం పని పాట లేదా, ఎప్పుడు ఏడుస్తా కూర్చుంటావు, ఏడుపు ముఖం వేసుకుని, దేవుడు ఏడవమని చెప్పాడా? ఆ కన్నీరుకు ప్రతిఫలమే ఈ రోజున మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నా.
అనేక మంది దేవుని వాక్యాన్ని మేలు పొందుతున్నారు, నిజ దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. భయంకరమైన విగ్రహారాధనలో కుటుంబంలో పుట్టిన నా కుటుంబాన్ని నన్ను దేవుడు రక్షించాడు. ప్రియమైన దేవుని బిడలారా, అనేక మంది దేవుని వాక్యాన్ని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వారు కూడా ఆత్మహత్యను విరమించుకుని నిజ దేవుడైన యేసు ప్రభుని తెలుసుకుని వారి జీవితంలో వెలుగును సంపాదించుకుంటున్నారు, వారి జీవితంలో ఉన్నతమైన స్థితిని సంపాదించుకుంటున్నారు, వారి జీవితంలో అద్భుత కార్యాలు చూస్తున్నారు. కానీ ఈ రోజున నీ జీవితంలో దుఃఖం సంపాదించుకుంటున్నావు, ఏడుపు సంపాదించుకుంటున్నావు, అప్పులు సంపాదించుకుంటున్నావు, అవమానాలు సంపాదించుకుంటున్నావు, తిప్పలు సంపాదించుకుంటున్నావు, భయాన్ని సంపాదించుకుంటున్నావు. కారణం ఏంటంటే ఒక బాధ్యత గల తల్లిదండ్రుల్లాగాను ఉండి నీ బిడ్డలను పెంచకపోవడమే. ఈరోజు వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడు వరకు బాధ్యత లేకుండా జీవించావేమో, ఇప్పుడు వరకు అప్పులు చేసి అక్కడ అప్పు ఇక్కడ అప్పు చేసి అనవసరంగా అప్పులు పాలైపోయి తిప్పలు పడుతున్నావేమో, ఇప్పుడు వరకు నీ ఆ చేతులారా తాగి, ఇప్పుడు వరకు చేతులారా ఆ తినగోడని తిని నవలగోడిని నవిలి గుటకాలు, పొగాకు, గంజాయి, బీడి, సిగరెట్ ఎన్ని అలవాటు చేసుకుని ఆ మందుతో నీ శరీరం, నీ లివర్లన్నీ పాడు చేసుకుని ఏడుపు ముఖం పెట్టుకుని టీవీ ముందు కూర్చున్నావేమో. ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడితే తప్పకుండా ఆ భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నేను పాపినయ్యా అని చెప్పి ఆయన దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎంతోమంది కల్వరి ప్రార్థనా మందిరంలో రక్షణ పొందుతున్నారు, మేలు పొందుతున్నారు, ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, అనేక మంది టీవీ క్లబ్ నెంబర్ తీసుకుని ఈ టీవీ కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ అనేక మంది మేలు పొందుతున్నారు. వారి కొరకు అనుదినము ప్రతి ప్రార్థనలో కూడా లిస్టు మా దగ్గర పెట్టుకుని ఆ అంశాలన్నిటి కొరకు టీవీ మెంబర్షిప్లో ఎవరైతే చేరారో వాళ్ళందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటే వివాహాలు జరుగుతూ ఉన్నాయి, గర్భఫలాలు వస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇది రేటు రాదన్న దానికి మంచి రేటు దేవుడు ఇస్తున్నాడు. అమ్మేటప్పుడు రేటు ఇస్తున్నాడు, కొనేటప్పుడు తక్కువలో కొనిపెడుతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు దేవుడు ఈ టీవీ క్లబ్ నెంబర్స్లో చేరినటువంటి అనేక మందికి ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ టీవీ క్లబ్ నెంబర్స్ కానీ మా సంఘంలో ఉన్న బిడలు ఇచ్చేటువంటి కానుకల ద్వారా ఈ టీవీ ప్రసంగాలు అనేకమైనటువంటి దేశాలకు వెళుతున్నాయి. అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, మారి దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ విధంగా అనేక మంది మేలు పొందిన కారణం చేత వారందరి యొక్క దీవెనలు ఈ టీవీ కార్యక్రమానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా కుటుంబాలకి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పోయిన నెలలో మేము ఆ ఊరెళ్ళాం. భద్రాచలం అవతల, ఆ పర్ణశాల అవతల, చాలా దూరం వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అడవి ప్రాంతాల్లో కోయోళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ టీవీలో మాత్రమే చెప్పడం కాదు, కానీ టీవీ లేని ప్రాంతాలు, నాగరికత లేని ప్రాంతాలు, అడవి జాతులు, కొండ జాతుల్లోకి వెళ్ళి దేవుడు మాకు ఇచ్చిన ఆ వాహనం వేసుకుని వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. స్వయంగా వాళ్ళ కరపత్రాలు పంచే వారి కొరకు ప్రార్థన చేసి నిజ దేవుడిని నమ్ముకోండి అని చెప్పి ఆ భయంకరమైన అడవుల్లో కిలోమీటర్ల లెక్క గంటల అడవుల్లో ప్రయాణం చేసి వాళ్ళందరికీ సువార్త